పేరు బుక్య పరమయ్య, మా నాన్నగారి పేరు లక్ష్మ, జీకే బంజరా విలేజ్, రణాథపాలెం మండలం, ఖమ్మం డిస్టిక్. ఈ మైకో కంపెనీ వారి లీడ్ బెటర్ విత్తనం వెన్నెల 55. ఇది చాలా బాగా అనుకూలంగా కాసింది. వర్షానికి కూడా తట్టుకొని ఈ సమయంలో కాయలు గుత్తులు కాయడం చాలా బాగుంది. ఒకసారి మీరు చూడొచ్చు, మనం జీకే బంజారా పాపడపల్లి సర్కిల్లో రావడం జరిగింది. ఒకసారి చూపిద్దామని రావడం జరిగింది. అందులో ఒకసారి అండి, ఒకసారి ఇక్కడ నుంచి మీరు క్రాప్ చూడండి. ఫస్ట్ అయితే ఈ ఎంత చిక్కటి క్రాపో ఒకసారి చూడండి. ఇది మీరు గమనించినట్లయితే ఏం సీడ్ అనేది ఈ మైకో కంపెనీ లీడ్ బెటర్ వారిది మన వెన్నెల 55 విత్తనం వేసామండి. ఎన్ని ఎకరాలు వేసారండి మీరు? ఇది 2 ఎకరాలు వేసినామండి. 2 ఎకరాలు వేసారు. 2 ఎకరాల్లో ఒకసారి చూడొచ్చు. ఇప్పుడు తోట ఏరుతున్నారా? ఏరుస్తున్నామండి. ఇప్పుడు తోట ఏరుతున్నారు. ఏ విధంగా కాసింది అనేది? విపరీతమైన కాయలు కాసిందండి. కాసి కూడా కింద వరిగింది, చెట్లు మొత్తం వరిగింది. చూడొచ్చు, చెట్టు మొత్తం కాసి అయితే కింద వరిగిపోవడం జరిగింది. మీరు గమనించినట్లయితే కాయ చెట్టు ఈ ఎంత వేసారండి మీరు? సాలకు మధ్య దూరం ఎంత వేసారు? సాలకి మధ్య 40 ఇంచుల గ్యాప్ అండి. మొక్కకి అడుగున్నర డిఫరెంట్ మీద వేసామండి. మల్చింగ్ పేపర్ తోట ఇది. మల్చింగ్ పేపర్ తోట. అవును. సో ఒకటే మొక్క కాదండి, ఒకసారి మీరు ప్రతిదీ కూడా గమనించండి. అన్ని మొక్కలు ఒకసారి ఈ ఆల్రెడీ క్రాప్ కటింగ్ అవుతుంది. ఒకసారి మీరు చూడొచ్చు. మీరు పైన వచ్చే క్రాప్ ఒకసారి చూడండి, చూపించండి ఎంత బాగుందో ఒకసారి చూడండి. కాయ సైజ్ కానీ కలర్ కానీ కింద నుంచి పై వరకు ఒకసారి ఈ గనుపుల దగ్గర దూరం అండి. దీని గనుపుల దగ్గర ఉన్నాయండి. గనుపుల దగ్గర చిక్కటి కాపు, పైదనగా కూడా మంచిగా నల్లి లేకుండా ఏమి లేకుండా కాయ సెట్టింగ్ అవ్వడం జరిగిందండి. దీనికి వైరస్ వచ్చిందన్నా? లేదండి, వైరస్ రాలేదండి. ఒకసారి మండ చూడండి, ఒకటే మండ చూడండి. విపరీతమైన కాయలు కాసింది. మాకు కూడా చూపించండి సార్, ఒక బోర్డు అన్ని చూపించండి. ఎందుకంటే రైతులు చూసే వాళ్ళు కూడా నమ్మకం రావాలి, నమ్మాలి. ఓకే రైతన్న కష్టపడిన దాన్ని బట్టి అన్న మీరు ఈ ఎన్ని ఎకరాలు వేసుకున్నారు అనేది ఎలా ఉందన్న? మొత్తానికి 2 ఎకరాల తోట వేసుకున్నామండి. 2 ఎకరాల తోట కూడా ఒకటే, ఏ చెట్టును చూసినా ఏ మండను చూసినా కాయలు విపరీతంగా ఉన్నాయండి. కాసి కింద వరిగినాయి. ప్రతి ఒక్క రైతు కూడా ఈ విత్తనాన్ని కూడా వేసుకోవచ్చని కూడా చెప్తున్నాము, సముఖంగా చెప్పుకుంటున్నాము. ఇది మన కాలవడ్డు సాయిరాం ఫెర్టిలైజర్ షాప్ విత్తనాల దగ్గర మనకు అందుబాటులో విత్తనాలు దొరుకుతాయండి అని కూడా చెప్పడం జరుగుతుంది. సైజ్ ఎంత ఉందండి మార్కెట్ లో? ఏ రేటు పోయే అవకాశం కనిపిస్తుంది మీకు? మా సైజు బాగుందండి. ఇది మనం మంచి మార్కెట్ లో కూడా మంచి ధర పలికే రేటు. అందరు రైతులు కూడా వేసుకోవచ్చండి. కాయ కింద నుంచి మొదలు పెడితే పై చివర కొమ్మ వరకు కూడా ఒకటే సైజు, ఒకటే పొడవు అండి. కాయ నాణ్యత కూడా తగ్గలేదు. విపరీతమైన కాయలు అయితే కాసినాయండి. కాసి కూడా చెట్లు వరిగినాయి కిందికి. ఇప్పుడు ముందుకెళ్దాం పదండి. అంతా అదే ఉంది, అంతే ఉందా? అక్కడ ఏ చెట్టు చూసినా అంతా ఒకటే రకంగా ఉన్నాయండి. ఏ చెట్టును చూసినా కూడా, ఏ మండను చూసినా కూడా కాయలు విపరీతంగా కాస్తూనే ఉన్నాయండి. చూడండి, మీరు గమనించవచ్చు. ఇప్పుడు హైట్ ఎంత వస్తుంది అనేది? హైట్ వచ్చేసరికి 4.5 ఫీట్ల నుంచి 5 ఫీట్లు అండి. నా ఎత్తు ఉందంటే దాదాపుగా 5 ఫీట్ల ఎత్తు. ఇప్పుడు అంత దగ్గర కాపంటే దగ్గర చిక్కటి కనుపు. ఒకసారి చూడండి మీరు, ఇది మండ. ఒకసారి మండే, అది చెట్టు కూడా కాదు, ఒక మండ. అది ఒక మండ మీద చూడండి కాయలు. బాబా సైజు మామూలుగా లేదండి. ఫస్ట్ అవును, ముందు చూద్దాం. సేమ్ అలాగే ఉందండి అన్ని మొక్కలు. మొత్తం 2 ఎకరాల తోటలో ఏ మొక్కను చూసినా, ఏ చెట్టును చూసినా, ఏ కొమ్మనిపై చూసినా కూడా కాయలు కానీ కొమ్మలు కానీ ఎట్లా అంటే అట్లా ఎలా చూడండి. ఇది ఒకటే కొమ్మ, ఇది ఒకటే మండ. చూడండి, పచ్చికాయలు ఎర్రకాయలు ఒకటే మండ. ఇది మీరు మైకో వాళ్ళ కంపెనీ అంటే కొత్తగా వచ్చిందండి? కొత్తగా వచ్చినదండి. ఇది మన రెడ్డి గారు ఏం చెప్పారంటే ఒక 2 ఎకరాలు, ఒక ఎకరమే వేయమని చెప్పారు. మీరు మొత్తం ఎన్ని ఎకరాలు సాగు? మొత్తం సాగు చేసి మేము 6 ఎకరాలు. 6 ఎకరాల్లో 2 ఎకరాలు మాత్రమే ఈ ఇత్తనం పెట్టామండి. 4 ఎకరాలు ఏరి ఇత్తనం పెట్టాము. కాకపోతే ఇది చాలా మంచి గట్టి ఇత్తనం అండి. ఇది కాయ కూడా విపరీతంగా కాసింది. ఏరేవాడి ఇత్తనాలతో కూడా పోల్చుకుంటే ఈ ఇత్తనం చాలా దమ్ముగలదని చెప్పొచ్చు. నా తోటి రైతుల సోదరులందరూ కూడా ఈ ఇత్తనాన్ని వచ్చేసరికి కూడా వేసుకొని చెప్తున్నాను. ఒకసారి ముందుకెళ్ళి చూపించండి నాకు ఎలా ఉందో తోట. ముందుకు వచ్చినా సరే అంతే ఉందండి. ఇది మొత్తం కూడా కింద వరిగిపోయినాయి మొక్కలు, ఏమన్నా కామన్నా పేపర్ తోట. ఇది కాయలు కాసి అంటే కింద వరిగినాయండి. ఇక్కడ వచ్చి చూడండి, ఏ మొక్కను చూసినా కూడా చూడండి. ఇక్కడ పచ్చికాయతో పాటు ఎర్రకాయ, బాగా ఎండిపోయిన కాయలు చూపించండి. ఒకటి తెంపండి, జంటకాయలు కదా. ఒకసారి చూడండి, దగ్గర గనుపులు దగ్గర ఉంది. ఎండిన కాయలు బాగా దగ్గర ఉన్న కాయలు, డ్రై ఉన్న కాయలు కూడా చూడండి. ఇగో సైజు చూడండి. ఎండిపోయిన కాయలు పైన చెట్టు పైన ఎండిపోయినాయి. ఇప్పుడు ఏ మందు కొట్టినా ఇది రికవర్ అయ్యే ఛాన్స్ ఉందన్న మొక్క? వస్తుందండి. ఏ మందు కొట్టినా కూడా తీసుకుంటుంది. ఏ కింద మందు వేసినా కూడా మంచిగా భూమి కూడా సమర్థవంతంగా తీసుకుంటుంది. కాబట్టి ఈ ఎత్తులో బాగా ఎదిగిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఎన్ని రోజులు ఆపిన మీరు మందు కొట్టడం? ఇప్పుడు మందు కొట్టడం దాకా ఒక 10-15 రోజుల నుంచి కొట్టట్లేదండి. తోటేరిస్తున్నాం అని కొట్టట్లేదు. ఎక్కడ నుంచి తీసుకొచ్చండి కూలీలు? మీరు మాస్టర్ కూలీలండి. ఇక్కడ నుంచి లేబర్ మాస్టర్ నుంచి తీసుకొచ్చాము. ఇది కేల్జర్ అనే గ్రామం నుంచి పట్టుకొచ్చాము కూలీలని. ఇప్పుడు రోజు ఎన్ని కేజీ ఎడుతున్నారు వాళ్ళు? రోజుకి వచ్చేసరికి 29 మంది ఉన్నారండి. రోజుకి వచ్చేసరికి 10 క్వింటల నుంచి 12 క్వింటల కాయలు అనేది రోజుకి తెంపుతున్నారు. ఈ రోజు నుంచి ఒక 4 రోజు, ఇంకొక 10 రోజుల దానికి పట్టే అవకాశం ఉంది. ఇంకా ఈ ఎంత పెట్టుబడి పెట్టారన్న? ఇంత బాగా తోట పండించాలంటే ఎంత పెట్టుబడి అయ్యవచ్చు? పెట్టుబడి చాలా ఖర్చు అయిందంటే లెక్క చేసుకోలేదు, కానీ చాలా పెట్టుబడి పెట్టామండి. ఈసారి వర్షం పడిన తర్వాత పెట్టుబడి ఎక్కువైందన్న? డబల్ అయిందా?
వర్షం రాకపోతే బాగుండేది, కానీ వర్షంలో దెబ్బతిన్నది కాబట్టి మళ్ళీ రికవర్ చేయడానికి కూడా మందులు ఎక్కువ యూజ్ చేసాము. బాగుందండి. పక్కన దాని ఇత్తనం కంటే కూడా ఇత్తనం కూడా అంత మంది కొట్టలేదులే, కానీ దాంతోపాటు దీన్ని కూడా కొట్టడం జరిగింది. కొట్టడం వల్ల దేవుని దయ వల్ల ఈ సంవత్సరం అయితే ఈ రేటు ఉండబట్టి కాడ మాకు చాలా కలిసి వచ్చే అవకాశం అయితే ఉందండి రైతులకి. ఇప్పుడు లీడ్ బెటర్ అన్న, నేను కూడా వేసాను, నాది కూడా అంతే ఉంది. కానీ మీరు సాగు చేసిన దాన్ని బట్టి మీకు అనుభవం చెప్పండి అన్న. దీన్ని తోటి రైతులు చూసేవాళ్ళు మీరు ఏం సలహా ఇవ్వాలనుకుంటారు దీని గురించి? తోటి రైతులు కూడా ఒక 5 ఎకరాలు వేసే దగ్గర ఒక 2 ఎకరాలు కూడా ఇత్తనాన్ని కూడా సాగు చేసి ఒకసారి చూడండి అని కూడా నా నమ్మకం మీద మీకు చెప్తున్నాను. అందరూ రైతులు కూడా వేసుకోవచ్చని నమ్మకం మీద చెప్తున్నాను. నేను ఒక రైతు వారిగా తోటి వారి రైతులను కూడా కోరేది ఏంటంటే, మంచి కాయలు గట్టిగా కాస్తున్నాయి కాబట్టి ఏ చెట్టు చూసినా కింద ఒరిగి పడుకున్నాయి కాబట్టి మీరు కూడా వేసుకుంటే మీ కాయలు కూడా బాగా పండి మీకు కూడా మంచి లాభాలు పొందే అవకాశం ఉందని. చూడండి, ఏ మండలం చూసినా కూడా ఏ చెట్టును చూసినా విపరీతమైన కాస్తుందని తోటి రైతులు కూడా ఈ లీడ్ బెటర్ మైక్రో కంపెనీ వాడిది వెన్నెల డబుల్ 5 ఇత్తనాన్ని కూడా వేసుకోవచ్చని కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఒకసారి లేపండి, మొత్తానికి మొత్తం పడుకున్న దాన్ని లేపండి చూద్దాం. చూడండి, కింద నుంచి మొత్తం కాసినాయి. తీగ జాతి అనేది తీగ జాతి అండి ఇది. మల్లెపూలు తీగ జాతి లాంటిదే. దగ్గర కనుపులు, దగ్గర చిక్క కనుపు, ఇది మంచిగా కాసిందండి. సో మీకైతే సంతోషమే, హ్యాపీ. ఎకరానికి ఎంత వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఎకరం వచ్చేసరికి 30 నుంచి 35 క్వింటలు వచ్చి దిగుబడి ఉందని అంచనా వేసుకుంటున్నాము. 30 క్వింటలు అయితే తగ్గదు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్పండి, రైతులు చూస్తూ ఉంటారు కదా, ఒకవేళ చూసే వాళ్ళు ఫీల్డ్ చూడాలనుకున్నా, లేకపోతే మీ గురించి ఈ సీడ్ గురించి పూర్తిస్థాయి సమాచారం తెలుసుకోవాలనుకున్నా మీ నెంబర్ చెప్పండి, అడ్రస్ నెంబర్. నా పేరు భుక్య పరమయ్య అండి. మాది జీకే బంజరా విలేజ్, రణపాలెం మండలం, ఖమ్మం డిస్టిక్. నా ఫోన్ నెంబరు 9397699760. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను. ఒకవేళ అడ్రస్ చూడాలనుకుంటే ఇదే అడ్రస్ రావచ్చు. ఇదే అడ్రస్ అండి, ఇదే ఫోన్ నెంబరు, ఇక్కడ జీకే బంజరా. సో ఒకసారి చూసారు కదా అండి, మనం జీకే బంజరాలో. అన్న మీ పేరు? నా పేరు భుక్య పరమయ్య. భుక్య పరమయ్య గారు అయితే మనకు లీడ్ బెటర్ సాగు చేశారని చెప్పడం జరిగింది. సో ఫీల్డ్ టైప్ చూడడానికి అయితే రావడం జరిగింది, నాతో పాటు రైతులు కూడా రావడం జరిగింది. సో చూశారు. సో రైతులందరికీ కూడా ఇంటర్వ్యూ కూడా మీకు తెలియజేస్తాను, అవి కూడా చూడొచ్చు మీరు. రెండోది ఏంటంటే, ఇక్కడ క్రాప్ చిక్కటి క్రాప్ దగ్గర కనుపులతో తెగులు వరిసలను తట్టుకొని అయితే నీట్గా నిలబడింది కాబట్టి అన్నగారు నీట్గా నిలబడి ఉంది. కాయలు కూడా గుత్తులు కాయలు కాస్తున్నాయి. మనం కూడా ఫిబ్రవరి టైంలో ఇప్పుడు తీసింది కూడా వీడియో ఎప్పుడో కాదు, 9వ తారీఖు ఫిబ్రవరి 2026 సంవత్సరం. ఈ టైంలో కూడా ఇట్లా ఉందంటే తోట చాలా హైలైట్గా ఉంది. అది కూడా మందు కొట్టని ఎన్ని రోజులు అవుతుంది? 10-15 రోజులు దాటింది కూడా, దాటింది. తోట ఎరుస్తున్నాను, నీళ్లు కూడా బంద్ చేశాను. ఓకే, సో ఈ టైంలో మనం వీడియో తీస్తున్నాము, అయినా తోట చూడండి ఎంత బాగుందో. సో ఇక్కడ సీడ్ బాగుంది, దాంతోపాటు రైతు యొక్క కష్టం మనకు కనబడుతుంది కాబట్టి ఇంత బాగుంది. సో పెట్టుబడి కూడా ఈ వాతావరణం బాగుంటే పెట్టుబడి తక్కువ అయింది. వాతావరణం అంటే వర్షాలు ఎక్కువ రావడం వలన పెట్టుబడి ఎక్కువైంది. ఈ వర్షాలు అంతకన్నా కురవకపోతే పెట్టుబడి అనేది చాలా తగ్గేది. మాకు దిగుబడి ఇంకా ఎక్కువ వచ్చేది సైజు కూడా. సో ఏ మండకు, ఏ కొమ్మకు, ఏ మొక్క ఎక్కడ చూసినా కూడా సేమ్ క్రాప్ అయితే ఉంది. అదే కాపు. ఓకే, చాలా ధన్యవాదాలు అండి. చాలా రైతులు ఎవరైనా ఫోన్ చేసినా ఒకసారి నెంబర్ మరి ఒకసారి చెప్పండి. 9397699760. సో ఈ నెంబర్ ద్వారా మీరు రైతు యొక్క ఈ లీడ్ బెటర్ సాగు చేసిన దాని గురించి పూర్తి సమాచారం కూడా తెలుసుకోవచ్చు. ఒకవేళ ఇది తీసుకోవాలనుకుంటే అడ్రస్ ఎక్కడ తీసుకోవచ్చు? మన కాలవడ్ అండి, సాయిరామ్ అండి సీడ్స్ అండి, పెస్టిసైడ్స్. మన నరేష్ రెడ్డి ఆయన పేరు. అన్ని ఇత్తనాలు దొరుకుతాయి, అన్ని ఇత్తనాలతో పాటు మన ఇత్తనం కూడా దొరుకుతుందండి. మీరు ఆ షాప్లో పోయి తీసుకోవచ్చు. ఓకే అండి. ఏమంటారు ఇప్పుడు మీరు తోట రైతులకు ఏం చెప్తారు? మీరు చూసినారు కదా, చూసినాం కాబట్టి తలా కొంచెం వేసుకోవాలండి. 10 ఎకరాలు వేసుకున్నాడు, ఒక 2 ఎకరాలు వేసుకోవాలి, 2 ఎకరాలు వేసుకుంటే 6 ఎకరాలు వేసుకోవాలి. ఒక ఎకరా వేసుకున్నాడు, ఒక 6 ఎకరాలు 10 గుంటలను వేసుకొని దీన్ని సాగు చేసుకొని మంచిగా పండించుకుంటే రైతులు కూడా దిగుబడి మంచిగా ఉంది. నేను ఖమ్మం షాప్ నుండి నరేష్ రెడ్డి సాయిరామ్ నుంచి తెచ్చాను. నా ఫోన్ నెంబర్ 9397699760. ప్రతి ఒక్క రైతులు కూడా వేసుకోవచ్చు, ఇత్తనాన్ని మనస్ఫూర్తిగా చెప్తున్నాను.